కార్తీక మాసంలో మనకి ప్రతిరోజు కూడాను పర్వదినమే. అటు పాడ్యమి నుంచి చూసుకున్నట్లయితే కనుక అమావాస్య రోజు వరకు కూడా ప్రతిరోజు పర్వదినంగా చెప్పుకోవచ్చు. అంటే కార్తీక మాసంలో పర్వళ్ళు సోమవారము, ఏకాదశి, అదేవిధంగా పౌర్ణమి, తర్వాత అమావాస్య. ఇలా ఈ విధంగా మాస శివరాత్రి, అమావాస్య వీటిలన్నిటినీ కూడా మనం పర్వళ్ళ కింద చెప్పుకుంటూ ఉంటాము. కార్తీక మాసంలో సోమవారానికి ఇంకా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఏమిటయ్యా ఈ ఫలితము అని అంటే, సోమవారం నాడు గనక మనము అభిషేకం చేసినా, ఏదన్నా దానం చేసినా, అదేవిధంగా దీపారాధన చేసినా కానీ విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కార్తీక మాసం అంతా కూడా మనం గమనించినట్లయితే దీపారాధనకి విశేషమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే దీపానికి అంతటి ప్రాధాన్యత అంటే, కార్తీక మాసము అంటే పున్నమి చంద్రుడికి దగ్గరగా కృతికా నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి ఆ నామం వచ్చింది కదా. ఈ కృతికా నక్షత్రం దేనికి సంబంధించిందయ్యా అంటే అగ్నికి సంబంధించింది. మరి పరమేశ్వరుడి యొక్క మూడో నేత్రం ఏమిటి? పాలనేత్రం కదా. అందుకు గాను ప్రతీకగా మనమందరము కూడాను దీపారాధనని చేస్తూ ఉంటాము. అటు ఈశ్వర ఆరాధన, అటు విష్ణువుని కార్తీక దామోదరుడు అనే పేరుతో పిలిచి మనం అంటే శివుణ్ణి, కేశవుణ్ణి ఇద్దరిని కూడాను ఆరాధిస్తూ ఉంటాము. ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు విశేషంగా పంచామృతాలతో కూడా అభిషేకం చేయించుకోవటము, ఏదైనా సరే దీపారాధన చేయటము, అన్నదానము, వస్త్రదానము ఇవన్నీ కూడా చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తుంది. అదేవిధంగా పాపం అంతా కూడా పోతుంది. శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి ఆయుష్ అనేటటువంటిది కూడా ఉంటుంది. అపమృత్యు దోషాలన్నీ కూడాను నివారించబడతాయి. ఈ విధమైనటువంటి లాభాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కార్తీక మాసంలో సోమవారానికి విశేషమైనటువంటి ఫలితం అనేటటువంటిది ఉన్నది. అయితే అశ్వమేధ యాగం చేయటం అంటే మనకి ఏది చేసినా కానీ అది పరమేశ్వరుడే ప్రత్యక్షంగా చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే, సోమవారం నాడు ఎవరైతే గనక ఇవన్నీ కూడా చేస్తారో, ఇట్లా ఈ విధంగా దీపారాధన చేయటం కానీ, అభిషేకం చేయటం కానీ ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వారు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడాను ఏ విధంగా పోతాయి అని అంటే, అగ్నిలో వేసినటువంటి దూది ఎంత తేలికగా కాలిపోతుందో అంత తేలికగా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడాను దగ్ధమైపోతాయి. అందుకు ఈ కార్తీక మాసం అంతా కూడా అనువైనటువంటి మాసము, అందున సోమవారము మరీ విశేషమైనటువంటి పర్వడి. కాబట్టి సోమవారం నాడు ఏ చిన్న పుణ్య కార్యం చేసినా కూడా అత్యంత ఫలప్రదము. అయితే అశ్వమేధ యాగం ఫలితం ఏమిటయ్యా అంటే, కార్తీక సోమవారం చేసే రోజున స్నానము, దానము, జపము వంటివి చేస్తే గనక అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తుంది. నేను చెప్పినట్లుగా ఈ స్నానం కానీ, దానం కానీ, జపం కానీ ఇవి చేస్తే కనుక కార్తీక సోమవారం నాడు చేస్తే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తుంది. అదేవిధంగా పాపాలన్నీ పోవాలండి. మరి ఏం చేయాలండి అంటే, ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేసి దాన ధర్మాలు ఎవరైతే చేస్తారో వారు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడాను పోతాయి. తర్వాత మరి శివుని అనుగ్రహం కలగాలండి, మాకు వెనువెంటనే శీఘ్రంగా కలగాలండి అంటే ఏం చేయాలి? ఈ మాసంలో సోమవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసుకొని నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత కనుక ఎవరైతే కనుక భోజనం చేస్తారో వారికి, అంటే పగలంతా కూడా ఉపవాసం ఉండి ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యవేళ అయిన తర్వాత దీపారాధన చేసి ఆ తర్వాత భోజనం చేస్తారో వారికి శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా పరిపూర్ణంగా ఆయుష్ కావాలండి అంటే, ఈ కార్తీక సోమవారం నాడు జిల్లేడు పూలతో గనక శివుని యొక్క ఆరాధన చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆయుష్ అనేటటువంటిది వారికి లభిస్తుంది. పూర్ణాయుర్దాయం కావాలి అంటే ఈ కార్తీక సోమవారం రోజున పరమేశ్వరుని జిల్లేడు పువ్వులతో పూజించాలి. ఇక అపమృత్యు దోషాలు అనేటటువంటివి మన దరి చేరకుండా ఉండేందుకు గాను జిల్లేడు పువ్వులతో పూజించటము వలన ఆ అపమృత్యు దోషాలు అంటే ఈ యాక్సిడెంట్లు అవటాలు ఇట్లాంటివన్నీ లేకుండా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అన్నమాట. అంటే ఈ జిల్లేడుకి విశేషమైనటువంటి స్థానం ఉన్నది. ఈ కార్తీక మాసంలో అందున సోమవారం రోజున పరమేశ్వరుడు ఎవరైతే అర్చిస్తారో వారికి అపమృత్యు దోషాలు ఇలాంటివన్నీ కూడా దరిచేరకుండా పూర్ణాయుర్దాయులుగా ఉంటారు.
ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము. ఎందుకంటే ఈశ్వరుని నమ్ముకో ఇల్లు నింపుకో అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి ఈశ్వరుని ఎవరైతే కనుక పూజిస్తారో వారి వింట అష్టైశ్వర్యాలు నిండి నిబిడీకృతమవుతాయి. స్వస్తి.